ప్రపంచంలో తల్లి తర్వాత ప్రాణం సృష్టించే గుణం దేనికన్నా ఉంది అంటే అవి విత్తనాలు గింజలు అంటే నట్స్ అండ్ సీడ్స్ అని చెప్పుకోవచ్చు. ఈ నట్స్ అండ్ సీడ్స్ అన్ని పోషక విలువలు ఉన్న ఒక పవర్ హౌస్ అని చెప్పుకోవచ్చు. మరి ఇన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఈ నట్స్ని అసలు ఎలా తినాలి అనే అవగాహన చాలామందికి ఉండదు. ఈరోజు ఈ వీడియోలో అసలు ఈ నట్స్ వల్ల ఉపయోగాలు అలాగే వాటిని ఏ విధంగా తీసుకోవాలి అనే పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. హలో, నేను మీ పావ్ని, క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. మనం ఆరోగ్యంగా ఉండాలంటే నట్స్ అండ్ సీడ్స్ తీసుకోవాలి, కానీ వాటి పోషకాలు మనకి పూర్తిగా అందాలంటే వాటిని సరైన పద్ధతి, టైం అలాగే మోతాదులో తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రోజుకి జస్ట్ ఒక గుప్పు నట్స్ తీసుకోవడం ద్వారా మనకి కావాల్సిన ఎనర్జీ అలాగే పోషకాలు అందుతాయి. ముందు అసలు ఈ టైనీ నట్స్ అండ్ సీడ్స్లో ఏమున్నాయో చూసుకుందాం. ఇవి చూడ్డానికి చిన్నగా కనిపించినా అన్ని వయసుల వారికి కూడా ఎనర్జీ అలాగే మంచి పోషకాలని అందిస్తుంది. మన బ్రెయిన్ చురుగ్గా పనిచేయాలన్నా, మన బాడీకి మజిల్స్కి మంచి ప్రోటీన్ అందాలన్నా, మన హార్మోన్స్ బ్యాలెన్స్లో ఉండాలన్నా, మన ఫర్టిలిటీ, ఎనర్జీ ఇలా చెప్పుకుంటూ పోతే బాడీలోని చాలా ఫంక్షన్స్కి ఈ నట్స్ అండ్ సీడ్స్ అనేవి చాలా అవసరం. ఈ నట్స్ అండ్ సీడ్స్ మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ అలాగే హెల్దీ ఫ్యాట్స్ అంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్తో పాటు కాల్షియం, సెలీనియం, పొటాషియం, జింక్, ఐరన్, మెగ్నీషియం, ఫోలేట్ ఇలా అన్ని న్యూట్రియంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒక వైటమిన్స్ అండ్ మినరల్స్ యొక్క గ్రేట్ కాంబినేషన్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. రోజు ఒక గుప్పెడు నట్స్ ఆర్ సీడ్స్ తీసుకోవడం ద్వారా మీకు 4.5 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, 1.7 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అండ్ రఫ్లీ అరౌండ్ 165 క్యాలరీస్ దొరుకుతాయి. ఒక్కొక్క నట్స్ అండ్ సీడ్స్లోనూ ఒక్కొక్క ప్రయోజనాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాల్నట్స్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా పార్కిన్సన్స్ అలాగే అల్జైమర్స్ డిసీజెస్ రాకుండా నివారిస్తుంది. పంకిన్ సీడ్స్లోని గుడ్ అమౌంట్ ఆఫ్ జింక్ అండ్ మెగ్నీషియం దొరుకుతుంది. యూజువల్గా చాలా మందిలో ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల నిద్ర సరిగా పట్టదు. అలాంటి వాళ్ళల్లో ఈ పంకిన్ సీడ్స్ చాలా బాగా పనిచేస్తాయి. నెక్స్ట్ వచ్చి క్యాష్యూ నట్స్. ఈ జీడిపప్పుల్లోని సెలీనియం ఇంకా స్టీరిక్ యాసిడ్ అనేది మన బాడీలోని చెడు కొలెస్ట్రాల్ అయిన ఎల్డిఎల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. మన బోన్ డెవలప్మెంట్కి అవసరమైన హైయెస్ట్ కాల్షియం మనకి నువ్వుల్లో దొరుకుతుంది. ప్రతి 100 గ్రాముల నువ్వుల్లోనూ మనకి 1450 mg ఆఫ్ కాల్షియం అందుతుంది. అలాగే ద మోస్ట్ ఫేమస్ బాదం అంటే ఆల్మండ్స్ రోజు నానబెట్టుకుని తీసుకోవడం వల్ల మన బ్రెయిన్ డెవలప్మెంట్ అలాగే మెమరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ద మోస్ట్ టైనీ సీడ్స్ అయిన చియా సీడ్స్ని రోజు నానబెట్టి తీసుకోవడం ద్వారా వాటిలోని ప్రోటీన్స్, ఫైబర్స్తో పాటు కొల్లాజన్ ప్రొడక్షన్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మన హార్ట్ ఫ్రెండ్లీ సీడ్స్ అయిన ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా అందుతాయి. వీటిని రోజు ఒక స్పూన్ తీసుకోవడం ద్వారా మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే ద మోస్ట్ టేస్టీ నట్స్ అయిన పిస్తా పప్పులోని ట్రిప్టోఫిన్ అనే కాంపౌండ్ మన శరీరంలోని సెరోటోనిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఇది మన మైండ్ని రిలాక్స్ చేసి నిద్ర బాగా పట్టడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మేక మాంసం కన్నా ఎక్కువ ప్రోటీన్ ఉన్న ద మోస్ట్ అఫోర్డబుల్ అండ్ చీప్ నట్ వచ్చి గ్రౌండ్ నట్స్. ఈ వేరుశనగల్లోని రెస్వెరెట్రాల్ అనే కాంపౌండ్ మన బాడీలోని క్యాన్సర్ సెల్స్ అభివృద్ధి చెందకుండా చూసుకుంటుంది. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ నట్స్ అండ్ సీడ్స్ ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు మనం చూసుకుందాం. ఈ నట్స్ని ఒక్కొక్కసారి ఓపెన్గా అమ్ముతూ ఉంటారు. దీని ద్వారా ఇన్సెక్ట్స్ అండ్ పెస్ట్ కంటామినేషన్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. సో నట్స్ని ఎప్పుడు కూడా రా ఫామ్లో తీసుకోవద్దు. వాటిని నానబెట్టండి, వాష్ చేయండి, లేదా డ్రై రోస్ట్ చేసి లేదా బాయిల్ చేసన్నా తీసుకోవచ్చు. ఈ నట్స్ అండ్ సీడ్స్ని నానబెట్టి తీసుకోవడం ద్వారా వాటి యొక్క డైజెషన్, అబ్జార్ప్షన్ అండ్ బయో అవైలబిలిటీ అనేది పెరుగుతుంది. అసలు ఈ నట్స్ని నానబెట్టి ఎందుకు తీసుకోవాలి అంటే వాటి మీద ఉన్న స్కిన్ అంటే పై పొరలోని హానికర పదార్థాలు ఉంటాయి, లైక్ ఫైటేట్స్ అని, టానిన్స్ అని. ఇవి మన బాడీలోని న్యూట్రియన్స్ అబ్జార్ప్షన్ని అడ్డుకుంటుంది. ఎస్పెషలీ వీటిలోని టానిన్స్ మన బాడీలోని ఐరన్ అబ్జార్ప్షన్ని ఇంటర్ఫియర్ అవుతుంది. ముఖ్యంగా ఈ టానిన్స్ అనే టాక్సిక్ సబ్స్టెన్సెస్ మన శరీరంలోని ఐరన్ అబ్జార్బ్ చేయడానికి అడ్డుకుంటుంది. చాలామంది ఈ స్మూదీస్ చేసినప్పుడు ఈ నట్స్ని నానబెట్టిన నీళ్లతోనే స్మూదీస్ చేస్తూ ఉంటారు. కానీ నట్స్ని ఎప్పుడు నానబెట్టినా సరే ఆ నీటిని తీసేసి వాటిని వాష్ చేసుకుని వాడుకోవాలి. ఈ నట్స్ని ఎప్పుడు నానబెట్టినా సరే వాటి యొక్క స్కిన్ తీసేసి తీసుకోవాలి. ఈ నట్స్ అండ్ సీడ్స్ని నానబెట్టడం ద్వారా వాటిలోని వేడి గుణం తగ్గుతుంది. అలాగే మనం నమలడానికి ఇంకా డైజెషన్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. కొన్ని సీడ్స్ లైక్ ఫ్లాక్స్ సీడ్స్ అని, నువ్వులని తక్కువ మంట మీద దోరగా వేయించి పౌడర్ చేసుకుని మనం కూరల్లోనూ లేదా సాలెడ్స్లోనూ జల్లుకుని తీసుకోవడం ద్వారా ఆ డిష్ యొక్క న్యూట్రిషనల్ వాల్యూ కూడా పెరుగుతుంది. సో ఇన్ని పోషక విలువలు ఉన్న ఈ నట్స్ అండ్ సీడ్స్ నుంచి మ్యాక్సిమం బెనిఫిట్స్ పొందాలంటే వాటిని నానబెట్టి లేదా డ్రై రోస్ట్ చేసి తీసుకోండి. కాకపోతే వీటిలోని హై ఫ్యాట్ అలాగే ఎక్కువ క్యాలరీస్ ఉండడం వల్ల వీటిని తగిన మోతాదు అంటే మోడరేషన్లో తీసుకోండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.